ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం. 68,990 మంది అర్హులకు 98 కోట్లు జమ చేసిన సీఎం జగన్. ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శేషు ఆధ్వర్యంలో చెరువుగట్టు వరకు పాదయాత్ర. హాజరైన నార్కట్పల్లి కాంగ్రెస్ నాయకులు మరియు యువజన సంఘం నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సభలు. గాజువాక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు. ఘనంగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 67వ జన్మదిన వేడుకలు. పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసిన ఆయన అభిమానులు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారు జూను, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సార్, ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో సార్ మా జిల్లాలో 2143 బెనిఫిషరీస్ కి మిస్ అయిన వాళ్ళకి ఇది లబ్ధి చేరుకుంటుంది సార్. ఇది రొటీన్ గా వచ్చే పథకాల్లో ఎలాగైనా సంతోషం ఉంటుంది సార్. మిస్ అయిన వాళ్ళకి కొంత బాధపడిన తర్వాత మళ్ళీ రావడం ఎక్కువ సంతోషం ఇస్తుంది అని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. సో దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ లో మా జిల్లాకి ఈ రోజు 3,20,00,000 దాకా లబ్ధి చేరుకుంటుంది సార్. అదేవిధంగా దాదాపు 9,000 కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి సార్. ఈ ప్రోగ్రామ్ నాతో పాటు ఇక్కడ అటెండ్ అవ్వడానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు విజయ గారు, శాసనసభ్యులు గౌరవ కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు, హేమావతి గారు, మత్స్యకార కార్పొరేషన్ చైర్పర్సన్ నరసింహరావు గారు అండ్ సిరిసేన కార్పొరేషన్ చైర్పర్సన్ దీపిదేవ్ గారు అందరూ వచ్చారు సార్. ఈ ఒక ప్రతినిధిగా అందరూ బెనిఫిషరీస్ లో ఒక ప్రతినిధిగా ఒక అమ్మాయి ప్రత్యూష శ్రీకాకుళం మండలం, శ్రీకాకుళం పట్టణం నుంచి మీతోటి ఆమె ఆనందం పంచుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ ఆస్క్ హర్ టు షేర్ హర్ థాట్స్. Sir, I ask the Pratyusha to speak. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మా జగన్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అన్న. నా పేరు సాయి ప్రత్యూష అన్న. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 మంది అర్హులకు 98 కోట్లు ఈరోజు జమ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ
అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని పోచంపల్లి పట్టణంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు మర్చిపోయి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి కేటీఆర్కి మతి భ్రమించిందన్నారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాలకి హామీల పేరుతో మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి దళితులకి 3 ఎకరాల భూమి ఏమైందని, నేడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోని హామీలు అమలు చేస్తుందన్నారు. 100కి 100% ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, కాంగ్రెస్ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకునే మాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. సరే, నిన్న కేటీఆర్ గారు అంటే ఓ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఎందుకు పిచ్చి ప్రేలాపనలు అంటున్నాం అంటే, ఓ 10 ఏళ్ళు 2 సార్లు అధికారం ఇస్తే ఏ వర్గానికి, ఏ పేదవానికి, ఏ సామాన్యునికి మేలు చేయలేదు. మేనిఫెస్టోలో మొదటిసారి పెట్టినరు, అనేక సమస్యల మీద పెట్టినరు. రెండోసారి మళ్ళీ పెట్టినరు. జనరల్గా మేనిఫెస్టోలో పెట్టినవి కనీసం 70-80% అవి చేయాలి, మొత్తం చేయకుండా. మరి ఆ 70-80% చేసారంటే వీళ్ళు ఏది చేయలే. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పేదోనికి ఇల్లు ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఏ గ్రామంలో ఇవ్వలే. రైతులకు రుణమాఫీ ఈసారి అయితే మొత్తమే చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే. దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేయలే. సరే, అది వదిలిపెడతాం. మరి కొత్త పెన్షన్లు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలే, ఉచిత విద్య సరిగ్గా చేయలే, ఎస్టీల రిజర్వేషన్ అన్నారు, మైనార్టీల రిజర్వేషన్లు అన్నారు. అంటే అన్ని ఒట్టి మాటలు, ఒట్టి అబద్ధాలు. అంటే అన్ని అబద్ధాలు ఆడి, అన్ని 420 మాటలు మాట్లాడి ఈరోజు మేము నెల కాకముందే మేము చెప్పిన 6 గ్యారెంటీలు, మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చెప్పిన అభయహస్తం 6 గ్యారెంటీలను మొదటి రోజే 1 గంట ఆలస్యం కాకుండా మొదటి సంతకమే దాని మీద పెట్టినాం. అభయహస్తం 6 గ్యారెంటీలు ఇచ్చినాం. మొదటి 2 రోజులలోనే 45 గంటలలో ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సరే, మళ్ళా వితిన్ 1 మంత్ మొన్న 26వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేసినాం. ప్రజాపాలన కింద జనరల్గా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శేషు గారి ఆధ్వర్యంలో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గెలుపొందిన సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి నార్కట్పల్లి మండల చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికి వారికి సంఘీభావం తెలియజేశారు నార్కట్పల్లి కాంగ్రెస్ నాయకులు మరియు యువజన సంఘం నాయకులు. అనకాపల్లి గౌరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కనువిందు చేసే కార్యక్రమాలు నిర్వహించి గురువారం శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం అనువు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 18 ప్రోగ్రాలు, సుమారు 600 మంది కళాకారులతో, మంగళ వాయిద్యాలతో, జాతర కళాకారులు, వివిధ దేవతామూర్తుల నృత్య ప్రదర్శన, గిరిజన నృత్య, అలాగే కేరళ వాయిద్యాలు కూడిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గౌరపాలెం గంగా రావి చెట్టు నుంచి అనకాపల్లి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అందరికీ నమస్కారం. జై భవానీ, జై జై భవానీ. 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో మా గురుభవాని మద్దాల శ్రీను, అలాగే నేను మరియు మా యొక్క గంగపరదేశం భవాని భక్తుల మిగతా భవానీలు అందరం కలిసి ఈ సంవత్సరం నవంబర్ 23వ తారీఖున ప్రారంభించిన చండీయాగ మహోత్సవాలు రేపు జనవరి 6వ తారీఖున పూర్తిగా సంపూర్ణంగా ముగుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా జనవరి 4వ తారీఖున అంగరంగ వైభవంగా మునుపెన్నడు కనీ విని ఎరుగని రీతిలో 18 రకాల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మేము ఈరోజు దుర్గమ్మ వారి అనుప మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా
అతిథులు అందరూ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి గౌరపాలెం కరెంట్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి వరలు కొణతాల రామకృష్ణ 67వ జన్మదిన వేడుకలను కొణతాల అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా రామకృష్ణ అభిమానులు సుమారు 500 మందికి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు కొణతాల రామకృష్ణ 2004 సంవత్సరం నుండి 2009 వరకు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఉత్తరాంధ్ర జిల్లాకు, ముఖ్యంగా విశాఖ జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఏర్పడడానికి ముఖ్య భూమిక కొణతాల రామకృష్ణ పునాది అన్నారు. గ్రేటర్ విశాఖపట్నంలో అనకాపల్లి పురపాలక సంఘానికి చైర్మన్ కడిమిశెట్టి మహాలక్ష్మి కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ కార్పొరేషన్కి పంపించడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్ విస్తరణ వల్ల అనకాపల్లి టౌన్లో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయంటే అది కేవలం కొణతాల రామకృష్ణ. అలాగే రైల్వే జోన్ కోసం నిరంతరం కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు కొణతాల రామకృష్ణ అని అన్నారు. చెప్పకుంటే చాలా ఆయన కార్యక్రమాలు చేశారు. అలాగే తదనంతరం కొణతాల రామకృష్ణకి జన్మదిన వేడుకలను ముఖ్య అతిథిగా అనకాపల్లి వర్తక సంఘ అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ విచ్చేశారు. కోరుకున్న వాళ్ళు పోగేసి ప్రజాస్వామ్యంలో శాంతియుత ఉద్యమాల ద్వారా ప్రజలు కోరుకున్న అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తారు. అట్లాంటి వాళ్ళు తెన్నేటి విశ్వనాథ్, గౌతు లచ్చన్న, ఎన్జీ రంగా తెలియజేస్తూ జై కొందాల, జై జై కొందాల. కొణతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు, ఆ స్థాయి కూడా నాకు లేదు. కానీ 99 నుంచి ఆయన వెంటే ఉంటున్నాను, ఆయన అడగజాడుల్లోనే మేము నడుస్తున్నాం. మరి 2004, 2009 వరకు ఆయన మంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు, మరి ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్లు అనకాపల్లి చుట్టుపక్కల ఫ్లైఓవర్స్ ఏమి, ఇంకా ఒక ఫ్లైఓవర్ లక్ష్మీదేవపేట ఫ్లైఓవర్ ఈ రోజుకి కూడా అవ్వలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో అనకాపల్లికి వలస నాయకులు ప్రజాప్రతినిధులు అయ్యి మన అనకాపల్లి మీద ఉన్నారంటే దీనికే అర్థం. ఎందుకంటే 2011-12లో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా అయ్యి కూడా చేయలేకపోయారు, తర్వాత ఎమ్మెల్యే గారు చేయలేకపోయారు. ఇప్పుడు మన కోడిగిడ్ల మినిస్టర్ గారు అయిన అమర్నాథ్ గారు కూడా సుమారు 15 సంవత్సరాలు అవుతున్నా ఒక ఫ్లైఓవర్ కట్టలేని స్థితిలో మన వలస నాయకులు ప్రోత్సహిస్తున్నాం. మన స్థానిక నాయకులు మనం గెలిపించుకోలేక ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. మరి కొంతమంది నాయకులన్న ఇక్కడ ఈ సెంటర్లో కొంతమంది మాట్లాడారు, 4.5 సంవత్సరాల తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టారని. వాళ్ళకి తెలియదు మా నాయకుడు విభజన హామీలు, విభజన చట్టం కూడా అన్యాయంగా జరిగిందని ఈ రోజుకి కూడా మరి హైకోర్టులోని సుప్రీంకోర్టులోని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం విరుద్ధంగా జరిగిందని ఆయన సొంత డబ్బులతో కోర్టుకు వెళుతూ వాయిదాలకు వెళుతున్న నాయకుడు, ఏకైక నాయకుడు కొణతాల రామకృష్ణ గారు. మరి ప్రభుత్వం గాని మా నాయకుడికి అనుకూలంగా ఒక ప్రభుత్వాలు తీసుకుంటున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య విషయంలో ప్రభుత్వం ఒకసారి సమాలోచన చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతుందని, ఇదే కొనసాగితే ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్ల మీద పడతాయని ఆటో డ్రైవర్లు పాత గాజువాక జంక్షన్ నుండి చెలో కలెక్టరేట్ పేరు మీద కథం తొక్కారు. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పడంతో మా బతుకులు ఒక రోడ్డున పడడంతో పాటు మా కుటుంబాల చిందరవందరగా తయారవుతాయని వైసీపీ అధిష్టానం, టీడీపీ అధిష్టానం మరొకసారి ఆలోచన చేసి రక్షించాలంటూ ఆటో డ్రైవర్లు ర్యాలీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. ఈరోజు ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీ అందరికీ తెలిసిందే. అదే పరిస్థితి ఈ మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని ముందుగా ఈ లక్షల వేల కుటుంబాలు ఆటో కార్మికులందరూ రోడ్డు పడకూడదని, మా బతుకులు బాగుండాలని, యథావిధిగా సాగాలని ముందుగా మా ఆటో కార్మికులందరూ మీరైతే మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు మహిళా ప్రయాణం పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఆటో కార్మికులందరి తరఫున నా రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెలు కొనసాగుతున్నాయి. గాజువాక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించినంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనలో పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం. అరెస్ట్ చేయాలంటే ఎవరైతే ఎవరు హామీ ఇచ్చారో ఆయన అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లు అరెస్ట్ చేయాలి. సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయకపోతే జోనల్ కమిషనర్ అరెస్ట్ చేయాలి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. కానీ సాధారణ కార్మికుల్ని అరెస్ట్ చేసి భయభ్రాంతి చేస్తే ఈ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మనకు తెలుసు మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు విశాఖ నగరంలో వాళ్ళు లేకపోతే ఏ పని జరగదు. అందరిలాంటి కార్మికులు కాదు. మొత్తం ఊరు శుభ్రంగా ఉండాలన్నా, కాలనీ శుభ్రంగా ఉండాలన్నా వాళ్ళందరూ కష్టపడి పని చేస్తేనే ఈ పని కూడా ఎవరు చేయరు. ఆ పర్మనెంట్ అన్న మాట ఒక్కటి నిలబెట్టుకోండి. మీ మాటకి ఎదిరించి మేమందరూ 4.5 సంవత్సరాలు సీఎం సారు మాట అంటే మాటే, మాట తప్పరు అని ఎదురు చూసాం. కానీ మాట తప్పే పరిస్థితి రాబట్టే ఈ రోజు రోడ్డు ఎక్కాం. ఈ రోజుకి 11 రోజుల నుంచి మేము ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటే, మిమ్మల్ని అడగవలసింది అడుగుతుంటే మీరు చెప్పేది ఉంటే ఇదంతా స్పేక్. ఇప్పుడు ఆ రోజు నేను అనలేదు ఇదంతా తప్పు అని మీరు ఒప్పుకోగలరా? ఒప్పుకోలేరు. ఎందుకంటే ఆ రోజు రికార్డింగ్ ఈ రోజుకి చెరుగుపోదు. మనం చేతితో రాస్తే సరిపోతుందేమో కానీ గూగుల్లో నువ్వు ఉండిపోయింది మాత్రం డేటా కొడతాడు, అక్కడే ఉండిపోతుంది. అవునా కదా? కాబట్టి ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రోజు మీరు పాదయాత్ర టైంలోనూ అనకాపల్లి పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ సొంత నిధులతో ఫ్యాన్లను వితరణగా అందజేశారు. గురుకులంలో ఫ్యాన్లు లేకపోవడంతో వేసవిలో ఒక్కపోత, ఇప్పుడు దోమల బెడదతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చారు. వెంటనే ఫ్యాన్లను సమకూర్చిన కాంట్రేగుల శ్రీరామ్ను పాఠశాల ప్రిన్సిపల్ డి వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ గంగాధర్ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమైందని, గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ చిత్తశుద్ధితో సాధన చేస్తే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు వెళ్తారన్నారు. ప్రతి విద్యార్థి అనుకున్నది సాధించే వరకు లక్ష్యం వేడరాదన్నారు. అలాగే నా సోదర సమానుడు మరి చిల్డ్రన్స్ ప్రెసిడెంట్, చిల్డ్రన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా గంగాధర్ గారికి, అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నటువంటి ఈ గురుకుల పాఠశాల అంటే నేను నిజానికి మాట్లాడకూడదు అనుకున్నాను. ఇందాక మన కరస్పాండెంట్గా రూమ్లో చెప్పినప్పుడు కూడా శ్రీరామ్ గారి గురించి మాట్లాడాలి పిల్లలను ఉద్దేశించి, అంటే నేను మాట్లాడకూడదని అనుకున్నాను ఒక 7 నిమిషాల క్రితం. కానీ ఇప్పుడైతే మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. ఈ పిల్లలకి మనం కనీస అవసరాలు ఇవ్వగలిగే స్థితిలోని ప్రతి ఒక్కరూ రావాలి. ఈరోజు మీరు పిల్లలు, రేపు పొద్దున పెద్దలు. మీరు పెద్ద అయ్యాక మీలాంటి పిల్లలకి సహాయ సహకారాలు ఇచ్చే స్థితికి మీరు అందరూ రావాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం ఒకప్పుడు జేఎల్ హై స్కూల్, అంటే మా మాయ గారే బాగా దగ్గర బంధువు కూడాను, ఆయన నడిపే సంస్థ. ఈ జేఎల్ హై స్కూల్లో 2001 అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో ఈ నెల 22వ తేదీ నాడు 11 గంటలకు శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.
ఈ రామ మందిరం ప్రారంభం సమయానికి దేశంలో రామ భక్తులందరూ ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి రాముని అక్షంతలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ నాడు ఆ అక్షంతలు పూజా మందిరంలో పెట్టుకుని రాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఆ అక్షంతలు ఇంట్లో కుటుంబ సమేతంగా తలలో వేసుకుని సాయంత్రం 6 గంటలకు 5 దీపాలను ఇంటి ముందు వెలిగించాలని ఆ దైవాజ్ఞంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్రెప్ప కామేశ్వరరావు, సిద్ధిలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ నుదురుపాటి తాతాజీ, శ్రీ దరాలహరి, గంధి రాజేష్, ఆరెపు భాగ్యలక్ష్మి, ఆ రాధా, జంగాల శ్రీనివాసరావు, బోడి వెంకటరావు మరియు భక్తులు పాల్గొన్నారు. భూమిలో రామాలయ ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అనకాపల్లి నగరంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి రామ స్పర్శిత అక్షతల్ని వితరణ చేయడం జరుగుతోంది. అందరూ కూడా ఈ అక్షతల్ని పూజా మందిరంలో ఉంచుకుని 22వ తారీఖు మధ్యాహ్నం టీవీలో శ్రీరాముని దర్శించి రామాలయ ప్రతిష్టని చూసి తిలకించి సాయంత్రం 5 గంటలకు ఈ అక్షతల్ని తలపైన వేసుకొని ఇంట్లో పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని 5 దీపాలు వెలిగించాలి. కనీసం 5 దీపాలు ప్రతి హిందువు కూడా ఆ రోజు మనం 5 దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాలు కారణం ఏంటంటే 500 సంవత్సరాలుగా అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో రామాలయం లేదు. ఆ రామాలయం ఈ రోజున ప్రతిష్ఠ అవుతుంది 22వ తారీఖు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి హిందువు కలగంటున్న కళ నెరవేరింది. ఈ నెల 22వ తారీఖుని దాన్ని ప్రతిష్ఠించి పూర్తిగా పునఃప్రారంభం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ముస్లింలు దురాక్రమణకు గురై రామ మందిరం కూల్చివేయబడింది. ఆ రామ మందిరం స్థానంలో హిందువులు మసీదుని కట్టడం, తిరిగి మన వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్న మన అయోధ్య రామ మందిరం ఈ నెల ప్రారంభం అవుతుంది. అందులో వితరణ కారణంగా ప్రతి హిందువు 22వ తారీఖుని అక్కడ పూజించిన అక్షంతలు ప్రతి హిందూ ఇంటికి కూడా గ్రామాన్ని వీధిని ఇవ్వడం జరుగుతుంది. 22వ తారీఖున అక్షంతలు ప్రతి ఒక్కరూ కూడా తన పిల్లలకి, పెద్దవాళ్ళకి అక్షంతలు వేసుకొని ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని, మన హిందువులుగా ప్రతి ఒక్కరికి ప్రచారం జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. టీడీపీ కార్యకర్త వెంకటరమణ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ చేశారు. అలాగే గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో కోరుకొండ వెంకటరమణ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. వెంకటరమణ 61 సంవత్సరాల వయసు. 18/10/2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. వెంకటరమణ కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి 3 లక్షల చెక్కు అందజేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మేడం ఓకే మేడం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అచ్యుతాపురం వికలాంగుల ఆశ్రమంలో కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు కొణతాల పెదబాబు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అచ్యుతాపురం మండల వాడ్రాపల్లి గ్రామంలో కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని దాడి చిన్నారావు ఆధ్వర్యంలో గ్రామంలో నిరుపేదలకు దుప్పట్టలు, చీరలు పంపిణీ చేశారు. అనకాపల్లి పట్టణంలోని AMAL కాలేజీలో రామకృష్ణ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా కాలేజ్ ఆవరణంలో జరిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం కొండకర్ల గ్రామంలో ఉన్న అచ్చా ఫౌండేషన్ ఆశ్రమంలో కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు కొణతాల పెదబాబు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక తపనతో ఈ ప్రాంతవాసులందరూ చాలా వెనుకబడి ఉన్నారని, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారని, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని, తర్వాత వ్యవసాయదారులు సరిగ్గా వ్యవసాయ పంటలు పండటం లేకపోవడం వల్ల
నీటి సమస్య వల్ల పంటలు పండకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం కింద పరిగణించి ఎవరు కూడా గవర్నమెంట్ వారు అభివృద్ధి చెందకుండా ఉండడం వలన ఈ ప్రాంతానికి ఏదో ఒక విధంగా ఏదో కంపెనీలు తీసుకొచ్చి ఏదో జనాలందరికీ ఉపాధి కల్పించాలని, తద్వారా ఈ ఏరియా అంతా అభివృద్ధి చెందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు గౌరవ రామకృష్ణ గారు చేసిన చాలా కృషి వల్ల ఇక్కడ ఈ కంపెనీలన్నీ వచ్చి ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందింది. లేకపోతే గతంలో మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు చాలా బీడు భూములుగా ఉండేవి, అభివృద్ధి కూడా ఇంత ఉండేది కాదు. భూమి రేట్లు కానీ లేకపోతే వ్యాపారం కానీ అనేక రకాల డెవలప్మెంట్ ఆయన తాలూకా కృషితోనే ఇదంతా జరిగిందని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించట్లేదు. అలాంటి మహాన్ వ్యక్తి ఆ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ అందరితో పాల్పంచుకొని మీకేదో మాకు చూసిన సార్ చూసిన ప్రసాదం మీకు అందరికీ సమర్పించడానికి రావడం చాలా ఆనందం అనిపించింది. అలాంటి నాయకుడు జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, మరింత అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా ఆయనలాగా ఆయన ఉద్దేశించుకొని మీరు కూడా ఉన్నత చదువుకొని మంచి ఉద్యోగం. అల్లూరు సీతారామరాజు జిల్లా జగనన్న సురక్ష కార్యక్రమంలో అనంతగిరి మండలంలోని చిలకలగడ్డ పంచాయతీ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో స్థానిక సర్పంచ్ మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల జగనన్న సురక్ష ద్వారా సమస్యలు పరిష్కారం ఎలా చేస్తారో వివరాలు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా పరిష్కారం వెనువెంటనే చేసేలా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలకలగడ్డ సర్పంచ్ మజ్జి అప్పారావు, ఎంపీటీసీ తెడబారికి మిదులు, కార్యదర్శి లావణ్య, వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ వేగపోయిన స్వామి ఝాన్సీ డాక్టర్ అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ కొండమ్మ, మెంబర్ గౌరీ, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ అను. నేను భీమవరం పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చిలకలగడ్డ సబ్ సెంటర్లో జగనన్న సురక్ష క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది 2వ విడతగా చేస్తున్నాము. ఇక్కడ వరకు వచ్చి అన్ని పరీక్షలు చేయబడుతున్నాయి. అలాగే మందులు కూడా ఇస్తున్నాము వచ్చిన పేషెంట్కి. ఇప్పటికీ దాదాపుగా 100 మంది దాకా వచ్చారు. ఇంకా సాయంత్రం 4 వరకు ఇక్కడ క్యాంప్ కండక్ట్ అవుతుంది. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. అలాగే నాతో పాటు ఇక్కడ 2 స్పెషలిస్ట్ కూడా వచ్చారు. 2 స్పెషలిస్ట్ ఏంటంటే ఒకరు అనస్థీషియాను, ఒకరు పెద్దగా వచ్చారు. వాళ్ళు కూడా చూస్తున్నారు స్పెషలిస్ట్లను. ఇంకా ఒక ఫీవర్ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి బ్లడ్ పరీక్షలు కూడా చేస్తున్నాము. అలాగే రక్తం తక్కువ ఉన్నా కూడా సికిల్ సెల్ పరీక్షలు కూడా చేస్తున్నాము. మేము బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి బీపీ చూసి మందులు ఇస్తున్నాము. నా పేరు హేమలత. నేను ఇక్కడ సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. చాలామంది పేషెంట్లు వచ్చి చూపించుకున్నారు. మాకు ఇక్కడ పనిచేయడం, వాళ్ళకి మందులు ఇవ్వడం, ఈ ఫ్రీ సర్వీస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం 2nd ఫేజ్లోని రక్త నిపుణుల కొరకు, ఈ ఆరోగ్యం కొరకు మా గిరిజనుల పట్ల ఎంతో మంచిగా ఈ కార్యక్రమాన్ని మంచి సంకల్పంతో ప్రారంభించినందుకు మీకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఎనిమియా పేషెంట్కి సికిల్ సెల్ టెస్టులు, తర్వాత జ్వరంతో వచ్చిన వాళ్ళకి మలేరియా, టైఫాయిడ్, తర్వాత షుగరు, తర్వాత హెచ్బి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏ యొక్క శాతంలో ఆ టెస్టుల పరిధిలోనే రిజల్ట్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ దానికి సరిపడే మందులు రాసి ఆరోగ్యాన్ని వాళ్ళకి ముందుగా అవేర్నెస్ కల్పిస్తూ మనం జనాల యొక్క ఆరోగ్యాన్ని ముఖ్యమని మేమంతా కష్టపడుతూ మా యొక్క భీమవరం పిహెచ్ వాళ్ళందరూ సమిష్టిగా మేము కష్టపడి ప్రజాసేవకు అంకితంగా మేము ఆలోచన చేస్తూ ఒక ఉద్యోగం కాకుండా ఒక సేవకుడిగా మేము ఆలోచన చేసి మేము ఈ యొక్క కార్యక్రమానికి మేమందరూ ఉమ్మడిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. మరల ఈ 2nd ఫేజ్లో వచ్చిన రిజల్ట్ ప్రకారం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రారంభ దశలోనే అది యొక్క
ఆరోగ్యం ఏ స్టేజ్లో ఉందనేది కూడా డాక్టర్లు, వైద్యులు, నిపుణులు పరీక్ష చేసి దాని పరంగా ల్యాబ్లో పంపిస్తే నేను అదే విధంగా నేను పరీక్ష చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం. 68,990 మంది అర్హులకు 98 కోట్లు జమ చేసిన సీఎం జగన్. ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శేషు ఆధ్వర్యంలో చెరువుగట్టు వరకు పాదయాత్ర. హాజరైన నార్కట్పల్లి కాంగ్రెస్ నాయకులు మరియు యువజన సంఘం నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సభ్యులు. గాజువాక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు. ఘనంగా మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ 67వ జన్మదిన వేడుకలు. పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన ఆయన అభిమానులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.